నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్లోని గేమింగ్ జోన్లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పుడూ పుస్తకాలతో కుస్తీ పడే విద్యార్థులు ఎగ్జిబిషన్లో రైడ్స్ ఎక్కుతున్నారు. కిడ్స్ జోన్ సందడిగా మారింది. చిన్నారుల కేరింతలతో కోలాహలంగా మారింది. నుమాయిష్లోని గేమింగ్ జోన్లో సందర్శకుల సందడికి సంబంధించి మరింత సమాచారం కల్పన అందిస్తారు. లో సందడి వాతావరణం నెలకొంది. నుమాయిష్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున పబ్లిక్ విజిట్ చేస్తూ ఉన్నారు. నుమాయిష్ లో ప్రతి ఒక్కటి అవైలబుల్ గా ఉంటుంది. ఇంట్లోకి కావాల్సిన వస్తువుల దగ్గర నుంచి కూడా ఫుడ్, ఫన్, ఎంటర్టైన్మెంట్, షాపింగ్ ఒకే వేదిక మీద ఉండడంతో కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. ఇక మరీ ముఖ్యంగా చెప్పాలంటే నుమాయిష్ లో గేమింగ్ జోన్ ప్రతిసారి కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉంటుంది. చిన్న నుంచి పెద్ద ప్రతి ఒక్కరు కూడా గేమింగ్ జోన్ కి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అదే విధంగా చూస్తూ ఉన్నాం కదా, గేమింగ్ జోన్ ఒక్కసారిగా చూసుకున్నట్టయితే కూడా గేమింగ్ జోన్ పరిసర ప్రాంతాలన్నీ కూడా పెద్ద ఎత్తున జనాలతో రద్దీగా మారాయి. చిన్న పిల్లల కేరింతలు కావచ్చు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. మెయిన్ గా చెప్పాలంటే కూడా గేమింగ్ జోన్ లో ప్రతి ఒక్క యాక్టివిటీ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఇటు రోలర్ కోస్టర్ కావచ్చు, జైంట్ వీల్ కావచ్చు, కప్ అండ్ సాసర్ కి సంబంధించింది కావచ్చు, ప్రతి ఒక్క గేమ్ అయితే 2-3 సార్లు రైడ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. చూస్తూ ఉన్నాం కదా, చిన్న పిల్లల్ని కూడా పెద్ద ఎత్తున తీసుకొస్తూ ఉన్నారు. మరి మనతో పాటు కొంతమంది పబ్లిక్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఉంది గేమింగ్ జోన్ కి సంబంధించి స్పెషల్ గా అడుగుదాము. మీ పేరు? లత. ఎక్కడి నుంచి వచ్చారండి? హైదరాబాద్ అండి. హైదరాబాద్. సో ఎట్లా ఉంటుంది నుమాయిష్ లో షాపింగ్? ప్రతి ఏటా వస్తూ ఉంటారా? ఈ ఫస్ట్ టైం రావడం. ఫస్ట్ ఇక్కడ గేమింగ్ జోన్ ఎట్లా ఉంది అంటే నార్మల్ ఎగ్జిబిషన్ లో ఉండే గేమింగ్ జోన్ ఎట్లా ఉంటుంది, ఇక్కడ ఎట్లా ఉంది? అంటే చాలా బాగుంది, ఇంట్రెస్ట్గా ఉంది. అండ్ యాక్టివిటీస్ కూడా బాగున్నాయి. అన్ని షాపింగ్స్, పిల్లల గేమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. అంటే సెక్యూరిటీ కూడా మంచిగా ఉంది. ఎట్లా ఉంది రద్దీ? ఎట్లా ఉంది? మొత్తం గేమింగ్ జోన్ ఎక్కడ చూసినా ఫుల్ రష్ కనిపిస్తుంది కదా. ఎంత టైం పట్టింది మరి టికెట్ తీసుకొని? జైంట్ వీల్ కావచ్చు, ఏమేమి ఎక్కారు మీ పిల్లలు? అంటే జంపింగ్ ఎక్కారు, అది బాగానే ఉంది. ట్రైనింగ్ అవి అన్నీ ఎక్కారు, బాగానే ఉంది. ఏంటంటే అంటే సెక్యూరిటీ నీట్గా ఉంది, మెయింటెనెన్స్ అన్నీ బాగున్నాయి. రష్ ఎట్లా ఉంది? రెస్ట్ చాలా ఉంది. రెస్ట్ ఓకే, థ్యాంక్ యూ. చూస్తూ ఉన్నాం కదా, పెద్ద ఎత్తున అయితే వస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వస్తూ ఉన్నారు. నవరమూలల నుంచి వెళ్ళి 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. చూస్తుండగా చాలా మంది చిన్న పిల్లలు ఉన్నారు. చెప్పరా చిన్న, నీ పేరు? విజయ్. విజయ్, ఎక్కడి నుంచి వచ్చావు? మీరు ఎక్కడ? హబ్సిగూడ. ఎట్లా ఉంది గేమింగ్ జోన్? ఎక్కావా గేమ్స్ అన్ని? ఎక్కలే ఇంకా, ఇప్పుడు ట్రై చేయబోతున్నాం. ఓకే, ఏమేమి ఇష్టం నీకు ఇక్కడ గేమ్స్ లో? జైంట్ వీల్ అదొక్కటే ఇష్టం. ప్రతి ఇయర్ వస్తూ ఉంటావా? నో, ఇది ఫస్ట్ ఇయర్. ఎట్లా ఉంది రష్? ఎట్లా ఉంది? ఎంతమంది ఉన్నారు ఇక్కడ జనాలు? చాలా మంది ఉన్నారు. సో చూస్తూ ఉండగా ప్రతి ఇయర్ వచ్చే వాళ్ళు ఉన్నారు, చాలా మంది అయితే వస్తున్నారు. చెప్పు చిన్న, నీ పేరు? జెసికా. జెసికా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్ అత్తాపూర్. సో ఎట్లా ఉంది గేమ్స్ అన్ని ఎక్కావా? ఉన్నాయి. ప్రతి ఇయర్ వస్తూ ఉంటావా? ఫస్ట్ ఇయర్. చెప్పండి, మీ పేరు? మహిత. సో ఎట్లా ఉంది అంటే నుమాయిష్ లో షాపింగ్ చేశారా? ఎక్కువ ఫుడ్ ఐటమ్స్ టేస్ట్ చేసాము, చాలా బాగుంది. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు కూడా, ఎప్పటికప్పుడు వేస్ట్ మొత్తం తీసేయడం చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. మెయిన్ గా చెప్పాలంటే కిడ్స్ జోన్కి వచ్చారు కదా, మీ కిడ్ ని తీసుకొని ఎట్లా ఉంది ఇక్కడ గేమింగ్ జోన్ కావచ్చు? బాగుందండి, చాలా బాగుంది, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. సెక్యూరిటీ కూడా చాలా బాగుంది, ఫెసిలిటీస్ బాగున్నాయి. ఫైర్ ఇంజిన్ అన్నీ ఉన్నాయి, అంబులెన్స్ అన్నీ ఉన్నాయి కదా, చాలా బాగా అరేంజ్ చేశారు, చాలా బాగుంది. కిట్ ఎక్కిందా మరి? ఏ రైడ్స్ వెళ్ళింది, ఏమేమి గేమ్స్ ఎక్కారు? ఇంకా ట్రై చేయలేదండి, ఇప్పుడే వచ్చాము రైడ్స్కి. మిగతా షాపింగ్ అంతా చూసాము, చాలా రష్ చాలా ఉందండి. మేము ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా ఎక్కువ రష్ ఉంది. చూస్తూ ఉన్నాం కదా, చాలా మంది అయితే వస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ గేమింగ్ జోన్ కి సంబంధించి అయితే స్పెషల్ గా చెప్పాలి, ఎందుకంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఒక్కొక్క గేమ్ కావచ్చు 2-3 సైడ్లు కూడా ట్రయల్స్ చేస్తూ ఉంటారు. మరి మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి, పేరు? మొహమ్మద్ సుభాన్. ఎక్కడి నుంచి వచ్చారు? బాలాజీ నగర్, యాప్రాల్ బాలాజీ. ఓకే, సో ఎట్లా ఉంది అంటే గేమింగ్ జోన్ కోసం వచ్చారా, నార్మల్ గా షాపింగ్ కోసమా? షాపింగ్ కోసము, బోత్ గేమింగ్ కోసం. సో ఎక్కారా మరి గేమింగ్ జోన్ దగ్గర? రష్ ఎట్లా ఉంది, ఏమేమి ట్రై చేశారు? అయితే కంపేర్ టు అదర్ డేస్ ఈ రోజు జర తక్కువనే ఉంది, ఎంజాయ్ చేసినాం. ఏమేమి గేమ్స్ అంటే ఇష్టం? అంటే ఇక్కడ చాలా ఉన్నాయి కదా, రోలర్ కోస్ట్ కావచ్చు, సంథింగ్ అది మౌత్ కా కువా అని, అది ఎక్సెట్రా.
చూస్తూ ఉన్నాం కదా, చాలా వరకు అయితే మనకు రద్దీ అనేది కొనసాగుతుంది. ఎందుకంటే నార్మల్ ఎగ్జిబిషన్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ చాలా వరకు అయితే మనకు అన్ని గేమ్స్ కావచ్చు అవైలబుల్గా ఉంటాయి. సో చాలా మంది చిన్నపిల్లల్ని ఇక్కడికి తీసుకొస్తూ ఉంటారు. ఎందుకంటే ఒకే వేదిక మీద ఒకే స్టాల్ దగ్గర మనకు ప్రతి ఒక్కటి అంటే ఇటు షాపింగ్ కావచ్చు, ఫన్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్కటి కూడా మనకి ఒకే దగ్గర అవైలబుల్గా ఉండడంతో పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. ఇక గేమింగ్ జోన్కి సంబంధించి చూస్తూ ఉన్నాం కదా, మొత్తం పరిసర ప్రాంతాలలోనైతే మనకు ఫుల్ ఆఫ్ రద్దీ అనేది కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కటి కూడా చిన్న పిల్లల కేరింతలతో మాత్రం ఇక్కడ మారి పోగిపోతుందని చెప్పుకోవచ్చు. చూస్తూ ఉన్నాం కదా, ఎప్పుడెప్పుడు మేము రైడ్ ఎక్కాలా అని చెప్పేసి చాలా మంది వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్స్ మనకి అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. దాదాపు అంటే చాలా గేమ్స్ ఒకే దగ్గర మనకు చూసుకున్నట్టయితే దాదాపు 10 to 15 గేమ్స్ అన్ని కూడా మనకు ఒకే ప్లేస్లో ఉండడంతో కూడా మన చిన్నపిల్లలు అయితే తీసుకొని వస్తూ ఉన్నారు. సో ఇదే రద్దీ అయితే మనకు కంటిన్యూగా నుమాయిష్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కనిపిస్తూ ఉంది. సో అదే విధంగా ఈ రోజు కూడా మనకు పెద్ద ఎత్తున అయితే రద్దీ కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క గేమ్ ఎక్కడానికి కావచ్చు, రైడ్ చేయడానికి అయితే పిల్లలు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. అదే విధంగానైతే మనకు రద్దీ అనేది కొనసాగుతుంది. మెయిన్గా చెప్పాలంటే కూడా గేమింగ్ జోన్ అయితే స్పెషల్ అట్రాక్షన్గా నుమాయిష్లో ప్రతి సంవత్సరం ఉంటుంది. అదే విధంగా ఈ సంవత్సరం కూడా స్పెషల్ అట్రాక్షన్గా గేమింగ్ జోన్ ఉందనే చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ అశోక్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.